వైసీపీ లీడర్ పల్లవినేని వంశీ గారి గురించి. అన్నా నిజంగా ఇది చాలా దారుణం అంటే దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక అధికారంలో ఉండి చేసిన పెద్ద మనిషి. ఆయన తీసుకొచ్చి సరే ఓకే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకున్నారు, రాసుకున్నారు, ఏదో చేస్తున్నారు, లోపల పెట్టారు. సరే ఎంతవరకు అది ఆయనకి అరే ఏంది నేను చేసింది తప్ప అనుకునేంతవరకు, అంతేగాని ఏదో జైల్లోనే పెట్టి చంపేయాలా అన్నట్టుగా చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంది. ఎందుకంటే మొన్న ఆయన బయటకు వచ్చినప్పుడు చూస్తే ఎంత వీక్ అయిపోయాడు మనిషి. అమ్మ ఏంది ఇలా జైల్లోనే చచ్చిపోతాడా బయటకు వస్తాడా అన్న విధంగా ఉన్నాడు ఆయన. సో బెయిల్ రిజెక్ట్ చేయడం అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆయన లోపలే ఉంచుతున్నారు. రేపొద్దున మొన్న ఆల్రెడీ జగన్ అన్నాడు నేను నెక్స్ట్ టైం నేను వస్తే 2.0 ఇప్పుడు రాసి పెట్టుకోండి, ఎవరెవరి వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా నేను వచ్చిన తర్వాత మాత్రం వేరేగా ఉండిద్ది అన్నారు. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పగలబెట్టుకుని, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పగలబెట్టుకుని పగలు ప్రతీకారాలతో ముందుకు పోతుంటే రేపొద్దున మన రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి, అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏం కావాలి, అభివృద్ధి పరిస్థితి ఏం కావాలి, అవన్నీ పక్కన పెట్టి పగలు ప్రతీకారాలు అనుకుంటూ మీరు ముందుకెళ్తూ మీరు అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద మీరు పగలు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానంటే ఇవన్నీ మానుకోవాలి. ఇప్పటికైనా సరే ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకు పక్కన పెట్టి